టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మంగళవారం నాడు మండల పరిధిలోని కంచనపల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన టీఆర్ఎస్ బలపరిచిన నాయని నాగమణి సత్యంగౌడ్ మద్దతుగా ఆ గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ముందుగా గ్రామానికి చేరుకున్న మదన్ రెడ్డిని మహిళలు భారీగా తరలి వచ్చిన టీఆర్ఎస్ నాయకులు గ్రామ పొలిమేర నుండి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో పురవీధుల గుండా బలపరిచిన అభ్యర్థి ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలు నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామ ప్రధాన కూడలి వద్ద మదన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యేగా తను ఎంపిక చేసిన అభ్యర్థిని సర్పంచ్ గా ఎన్నుకుంటే గ్రామం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. కంచనపల్లి గ్రామం తనకు ఎన్నో ఏళ్ల నుండి అనుబంధం ఉందని, ఇక్కడ ప్రజలు ఏళ్ల నుండి తన నాయకత్వాన్ని ఆదరిస్తున్నారని, ఈసారి కూడా తను మద్దతు ఇచ్చే అభ్యర్థిని గెలిపించాలని ప్రజలకు సూచించారు. ఎమ్మెల్యేగా తను భారీ మెజార్టీ ఇచ్చి మరింత గౌరవాన్ని పెంచారని, దానికి అనుగుణంగా నర్సాపూర్ నియోజకవర్గాన్ని రాష్ట్రం గర్వించే విధంగా అభివృద్ధిలో ప్రథమ స్థానంలో నిలుపుతానని అన్నారు. అలాగే త్వరలో ధర్మసాగర్ గేట్ నుండి మంగళపర్తి వరకు 4 లైన్ల రోడ్లు మంజూరు చేస్తానన్నారు. అలాగే కంచనపల్లి గ్రామంలో అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇల్లు మంజూరు చేస్తానన్నారు. అలాగే ఎస్సీ ఎస్టీ కాలనీలో బీటీ రోడ్లను ఇస్తానని హామీ ఇచ్చారు. త్వరలో కాళేశ్వరం మంజీరా ప్రాజెక్టుల నుండి చెక్ డ్యాం ద్వారా గొలుసు కట్టి పద్ధతి ద్వారా గ్రామాల్లోని చెరువులు కుంటలు నింపి వ్యవసాయ రంగాన్ని సస్యశ్యామలం చేస్తానన్నారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని మమ్ము చేయకుండా, విభేదాలు లేకుండా అన్ని వర్గాల వారికి అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తను ఎమ్మెల్యేగా ఉన్న 4.5 సంవత్సరాల్లో ఏ విధమైన విభేదాలు లేకుండా, ఏ ఒక్క పోలీస్ స్టేషన్ లో కేసులు లేకుండా, రాజకీయ అల్లర్లు లేకుండా చేశానన్నారు. గతంలో ఎన్నెలు లేని విధంగా ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఎక్కువ శాతం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం టీఆర్ఎస్ పార్టీపై ప్రజల నమ్మకం అని ఆయన తెలిపారు. కంచనపల్లి గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి గ్రామానికి అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని ఆయన అన్నారు. అంతకుముందు సర్పంచ్ నాగమణి సత్యంగౌడ్ మాట్లాడుతూ, ప్రజలు తనకు అవకాశం ఇచ్చి గెలిపిస్తే ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆశీస్సులతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సారా రామగౌడ్, శ్రీనురావు, నర్సింగ్రావు, బోయిని వీరయ్య, ఏసుగౌడ్, పోచయ్య, తిరుపతిరావు, వీరగౌడ్, పోచగౌడ్, నరసింహులు, సత్యనారాయణ, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనుకుంటాను కాదు. నర్సాపూర్ రోడ్ 4 లైన్ రోడ్ చేపిస్తున్నా. తూప్రాన్ రోడ్ 6 లైన్ల రోడ్ చేస్తున్నాం. ఇలా నర్సాపూర్ నుంచి వెల్దుర్తి రోడ్ డబుల్ రోడ్ చేసేసినాం. ఇవాళ సీసీ రోడ్లు మొత్తం తాండాలకు చేపించిన. మొత్తం ఎస్టీ తాండాలకు 135 కోట్లు అవుతున్నాయి. అవి కూడా అతి తొందరలో గ్రామానికి కూడా ఎస్సీలకు కూడా రోడ్లు చేపించడానికి చేపిస్తున్నా. మన ఎస్సీ సోదరులకు కూడా ఇక్కడ మస్తు పంచాయతీలు ఉంటుండే, అవి అన్నింటినీ కూడా సాల్వ్ చేసి వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పించినాం. ఇవి అన్ని కూడా చేసినాం. ఎస్సీలకు కూడా అన్ని పాతగైన ఇల్లు ఇప్పుడు చూసుకుంటూ వచ్చినా, ఒక్క ఇల్లు లేకుండా వెలగొట్టి అన్ని డబుల్ బెడ్రూమ్ చేపిస్తానని కూడా మీకు మాటిస్తున్నా. కంచనపల్లి అభివృద్ధి గురించి ఏ పని అడుగుతారో అది స్పెషల్ కోటలో చేపిస్తానని కూడా మీకు మాటిస్తున్నా. ఎవ్వరు బంగారు గోడలు తెచ్చిపెట్టారు, బంగారం తెచ్చిపెట్టారు. ఎలక్షన్లలో మా అంటే 25 తారీఖు దాకా 24 పొద్దుకి దానికే దాని దావతలు ఇస్తారు. దాని తర్వాత మళ్ళీ ఎవరు ఉంటారు, టీఆర్ఎస్ పార్టీ, ఇక ఏ పార్టీ ఉంటాయి. ఇవన్నీ వేరే ఉండయి, మనం పెట్టుకునేవి ఉండయి, అవి అన్ని సంసిపోతాయి, అవి ఉండయి. దయచేసి అందరు కూడా మన సోదరులే.